జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో హైదరాబాద్ నగరంలో మరో బైపోల్ అనివార్యమైపోయింది. 6 నెలల్లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా? సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎత్తులు వేయబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం వ్యూహాలేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎవరిని బరిలోకి దింపబోతున్నాయి, ఆశావాహులకు టికెట్లు దక్కకపోతే వాళ్ళు ఏ మేరకు సహకరిస్తారనే చర్చ అయితే మొదలైంది. జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం అధికారికంగా ఎటువంటి కసరత్తు మొదలు కాకపోయినా రాజకీయంగా మాత్రం ఆశావాహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ గాడ్ ఫాదర్ల ద్వారా అధిష్టానం పెద్దల వద్ద లాబింగ్ మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ వారి కుటుంబ సభ్యులకే టికెట్ వస్తుంది. అదే జరిగితే మాగంటి సునీతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేసులో పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి నేతల పేర్లు కూడా గులాబీ పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్, పీజేఆర్ కూతురు పి విజయారెడ్డి, అలాగే నవీన్ యాదవ్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. బీజేపీలో గత ఎలక్షన్స్ లో బరిలో నిలిచిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు ఆశావాహుల జాబితాలో వినిపిస్తున్నాయి. జూబ్లీస్ సెగ్మెంట్ లో ముస్లిం మైనార్టీ ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. గత ఎన్నికల్లో రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం కనుక పోటీకి దూరంగా ఉంటే అస్తం పార్టీకి విజయ అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పతంగి పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీకి దూరంగా ఉంటే ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకా లేక బీఆర్ఎస్ కా అనేది వేచి చూడాలి. మరోవైపు జూబ్లీస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమా నిల్చుంటారు అనే వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఎన్నడూ గడప దాటని కల్వకుంట్ల శైలిమా కేటీఆర్ స్థానంలో మాగంటి కుటుంబానికి అండగా ఉండడం వెనుక అసలు కథ ఇదేనన్న చర్చ కూడా జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ స్కెచ్ మామూలుగా లేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కొందరు ఎమ్మెల్యేల అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం, అలాంటి కేటీఆర్ కుటుంబం మాగంటి కుటుంబానికి కేసీఆర్ ఫ్యామిలీ పరామర్శల వెనుక అసలు ఎజెండా ఇదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజలను కలవడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ ఏకంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చారని, అంతేగాక కేటీఆర్, హరీష్ రావు తదితరులు మాగంటి అంత్యక్రియలో చివరి వరకు ఉన్నారని, వారితో పాటు కేటీఆర్ సతీమణి అలాగే కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా చివరి వరకు ఉండడానికి కారణాలు ఇవేననే చర్చ కూడా జరుగుతుంది.